హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2025 కౌన్సిలింగ్లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. 3 డేస్లో మనం వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ గురించి పూర్తి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఆ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, కాలేజ్ అడ్రస్ ఏంటి, ఏమేమి గ్రూపులు ఉన్నాయి, ఈ విధంగా పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్లో ఏ చిన్న డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉంటున్నాను. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క కోడ్ ఉంది కదా, కోడ్ అంటే బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయరి. దాని గురించి మొత్తం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ క్లిక్ చేస్తా, ఆదర్శ్ పీజీ కాలేజ్. చూడండి, ఇది అన్ఎయిడెడ్ కాలేజు, కాలేజ్ ఫోన్ నెంబరు, ప్రైవేట్ కాలేజు, ఓయూ రీజియన్ కిందికి వస్తుంది. కాలేజ్ అడ్రస్ వచ్చేసి మహబూబ్ నగర్, ప్లేస్ ఆఫ్ ది మహబూబ్ నగర్. హాస్టల్ ఫెసిలిటీ లేదు, 1998లో ఉంది. పాలమూరు యూనివర్సిటీ అఫిలియేటెడ్. మొత్తం ఎంబీఏలో వచ్చేసి 42 కన్వీనర్ సీట్స్. కన్వీనర్ అంటే కౌన్సిలింగ్లో 42 సీట్స్ ఉన్నాయి. 50,000 ఫీజ్. ఈ విధంగా మీరు ఏ కాలేజ్ జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ మొత్తం కింద మనకు కాలేజెస్ తెలంగాణలో ఉన్న ఎంబీఏ ఎంసీ అన్ని కాలేజెస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ కాలేజ్ చెక్ చేద్దాం. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఎన్ఆర్కే 12th కాలేజ్ ఓపెన్ చేస్తున్నా. బ్లూ కలర్ కోడ్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ప్రైవేట్ కాలేజ్ ఓయూ అన్ఎయిడెడ్, కోదాల్లో ఉంది. సూర్యాపేట్. హాస్టల్ ఫెసిలిటీ ఉంది గర్ల్స్కి బాయ్స్కి. 2001లో ఎస్టాబ్లిష్ అయింది. JN2H కిందికి వస్తుంది. ఎంబీఏలో 42 కౌన్సిలింగ్ సీట్స్ ఉన్నాయి. 45,000 ఫీజు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, అనురాగ్ యూనివర్సిటీ 70,000 ఫీజు. ఎంబీఏ వచ్చేసి 84 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీకు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది చెక్ చేసుకోండి. వన్ మోర్ వచ్చేసి ఇక్కడ చూడండి, అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది కదా. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అనేది కొంచెం కేర్ తీసుకోవాలి. నాకు తెలిసి సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తారో రాదో ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్కి ఆ కాలేజ్కి ఫోన్ చేయండి. 42 70,000 ఫీజు అవుతుంది. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్ కావాలనో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.